అసలు రామాయణంలో ఏముంది శర్మ గారు? అంటే రాముడు కొంతమందేమో దేవుడు అంటారు. కొంతమంది నార్మల్ పర్సన్ అని అంటారు. మానవుడే అని అంటుంటారు. అసలు యాస్ పర్ రామాయణం, యాస్ పర్ మీ నాలెడ్జ్ ప్రకారం మీరేమంటారు? ఈ చరిత్ర నాకు కొంచెం డీటెయిల్‌గా చెప్పగలుగుతారా? శ్రీరాముడు సాక్షాత్తు మానవుడే. భగవంతుడే ఒక రాక్షసుని సంహరించటం కోసం భూమిపై అవతరించి ఆ రాక్షసుని సంహరించి తిరిగి వెళ్ళాడు. భగవంతుడు మొట్టమొదటగా భగవంతుడు అంటే శ్రీరాముడు మానవుడు, మీ పరంగా మానవుడు, ఓకే. కానీ నా పరంగా భగవంతుడు. 100% రైట్యూస్నెస్ పర్సన్ ని మీరు చూపించగలరా? 100కు 100% ధర్మపరంగా జీవించిన వ్యక్తి మీరు ఉదాహరణ అంటే ఎవరిని చూపిస్తారు? రాముడు అంటారు. రాముడు. అలా ఇప్పుడు మనం అలా జీవించగలమా? 100కు 100% ఒక్క క్షణమైన ఈ రోజు మీ నాన్నగారు మీకు చెప్పారండి, రేపు ఉదయం నా ఆస్తులన్నీ నీకు రాసిచ్చేస్తున్నాను, మీ దగ్గర 100 కోట్ల ఆస్తుంది. ఈ రోజు రాత్రి మీ నాన్నగారు మీకు చెప్పారు, ఈ రేపు మొత్తం ఆస్తి మొత్తం నీదే, ఉదయం వెళ్ళి రాత్రి పడుకో, ఉదయాన్నే మొత్తం నీ పేరు మీదే ఉంటాయంటారు. చెప్పగానే మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. రాత్రి పడుకోగానే ఒక వాహనం వచ్చి మీ నాన్నగారు రమ్మంటున్నారు అని చెప్పి ఎక్కించుకొని వెళ్తారు. ఈ ఆస్తులు నీకు ఇవ్వట్లేదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడ ఉండకూడదు, అండర్ గ్రౌండ్గా వెళ్ళిపోవాలి, అక్కడ నీకేమీ ఉండవు, తినడానికి నీళ్లు కూడా నేను ఇవ్వను, మేము ఎవ్వరం ఉండవు, నువ్వు ఒక్కడే వెళ్ళిపోవాలి అంటే ఏం చెప్తారు? వెళ్ళిపోక తప్పదు కదా. తప్పదు కాదు, ఏమంటారు మీరు? వెళ్ళిపోతా అంటారు. వెళ్ళిపోతారు. ఆస్తులు తీసుకోరు. అక్కడికి వెళ్ళాక ఆయనతో సంబంధాలు ఉండవు, ఆయన మధ్యలో చనిపోతారు కూడా. ఎవరితో? మీకు మీ నాన్నగారికి సంబంధాలు ఉండవు, ఆయన చనిపోతారు కూడా మధ్యలో. ఆయన 14 ఏళ్ళు వెళ్ళిపోవాలంటారు, జైల్లోకి వెళ్ళిపోవాలంటారు. అంటే ఆస్తి కాకుండా ఇంకేవి ఇవ్వరు ఆయన మీకు. వచ్చా వెళ్ళిపోం కదా, వెళ్ళిపోం, ఫైట్ చేస్తాం, మనదే కదా. కానీ శ్రీరాముడు తను 14 ఏళ్ళు వెళ్ళిపోవాలి అని చాలా చెప్పేసరికి, దశరథుడు చెప్పేసరికి శ్రీరాముడు వెళ్ళిపోతాడు. శ్రీరాముడు వెళ్ళిపోతుంటే తనతో పాటే లక్ష్మణుడు నేను వస్తానని స్వయంగా లక్ష్మణుడే వస్తాడు. తనతో పాటు శ్రీరాముడితో పాటు సీతాదేవి కూడా వస్తుంది. వారి ముగ్గురు అడవుల బాట పడతారు 14 ఏళ్ల పాటు. మనలాంటి మామూలు వస్త్రాలు ఉండవు, వల్కాలు అంటారు. అంటే ఇది అవి కూడా చెట్లతోనే తయారు చేస్తారు, చాలా కటువుగా ఉంటాయి, వేసుకోవటం కూడా గీసుకుపోతాయి, అంతలా ఉంటాయి. అటువంటి వస్త్రాలు ధరించి వారు ప్రయాణం చేశారు. అయోధ్య దాటిన తర్వాత గంగా తీరం దాటిపోయి గంగా తీరంలో కొద్ది కాలం ఉండి అలా 14 సంవత్సరాలు ప్రయాణం చేస్తారండి. 13 సంవత్సరాలు సుఖంగా సాగుతుంది వారి జీవితం. 13 సంవత్సరాలు అంటే ఇక్కడ మళ్ళీ ఈ లివింగ్ లైఫ్ స్టైల్ ని మనం ఎప్పటికీ దాన్ని కంపేర్ చేయకూడదు. మీరు పూర్తిగా అడవిలోకి వెళ్ళినప్పుడు మీకేం దొరుకుతాయి? దుంపలు, పండ్లు మాత్రమే. అవే 13 ఏళ్ళు లేదా 13 రోజులు మీరు తిని బ్రతకగలరా? కానీ వారు 13 ఏళ్ళు అవే తిన్నారు, 14 ఏళ్ళు అవే తిన్నారు. 13 ఏళ్ళు సాఫీగా సాగినప్పుడు ఒక ఆవిడ వస్తుంది, ఆవిడ పేరు శూర్పణఖ అంటారు. ఆ శూర్పణఖ వచ్చి రాముణ్ణి మోహిస్తుంది. రాముడు కుదరదు అంటే లక్ష్మణుణ్ణి మోహిస్తుంది. ఇక లక్ష్మణుడు ఆవిడ శూర్పణఖని ముక్కు చెవులు కోస్తాడు. ఆవిడ వెంటనే కోపంతో అక్కడికి దగ్గరలోనే ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ అన్నల పేరు ఖరదూషణుడు అనేటువంటి రాక్షసులకు చెప్తుంది. వాళ్ళు వస్తారు. ఒక్క రాముడే 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తారు. మళ్ళీ దాంట్లో లక్ష్మణుడి పాత్ర ఉండదు. లక్ష్మణుడు సీతాదేవి పక్కన గుహలో ఉండమని ఒక్క రాముడే ఈ 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తాడు. సంహరించాక ఈ శూర్పణఖ కోపం చల్లారదు. అప్పుడు వెంటనే వాళ్ళ పెద్ద అన్నైన రావణాసురుడు అనేటువంటి వ్యక్తి శ్రీలంక, ఇప్పుడుండేటువంటి శ్రీలంకని రావణుడు ఉండేటువంటి శ్రీలంకని కంపేర్ చేయకూడదు. ఆ లంక వేరు, ఇప్పుడు ఉండేటువంటి ఈ పాస్పోర్ట్ వీసా ఉండేటువంటి శ్రీలంక వేరు, రెండు వేరే ఎప్పటికీ. దానికి కూడా వివరణ చెప్తాను. ఆవిడ ఆ లంకకు వెళ్ళి ఆ రావణాసురుని దగ్గరికి వెళ్ళి ఈ సీతాదేవి గురించి వర్ణిస్తుంది. నేను ఇంతసేపు ఏమైనా సీతాదేవి విషయం చెప్పానా? లేదు. ఆవిడ శూర్పణఖ రావణాసురుడిలో కామం పెంచటం కోసం సీతాదేవి గురించి విపరీతంగా వర్ణిస్తుంది. ఆ అమ్మాయి, వారు చాలా అందంగా ఉంటారు, వారు నీకే కావాలి అని చెప్పి వర్ణిస్తుంది. కానీ రాముడి గురించి చెప్పలేదు. ఎందుకంటే రాముడి గురించి వీడికి అర్థమైతే రాముడు రావణాసురుడిని సంహరిస్తాడేమో అనే ఉద్దేశంతో సీతాదేవి విషయాలు చెప్పింది. వెంటనే రావణాసురుడు ఇక్కడికి రావటం, ఒక మారీచుడు అనేటువంటి వాడి సహాయం తీసుకోవటం, ఆ మారీచుడు అనేటువంటి వాడు బంగారు లేడిగా తయారయ్యి వెళ్ళటం, సీతాదేవి చూడటం, సీతాదేవి ఆ బంగారు లేడి కావాలని
రాముడికి అడిగితే రాముడు అది కాదు, అది బంగారు లేడి కాదు, అది మాయామృగము అని కనిపెట్టారు. కానీ సీతాదేవి అడుగుతూ ఉండటంతో దానికోసం వెళ్తూ ఉంటాడు తేవటం కోసం. ఇక లక్ష్మణుడు ఉంటాడు. లక్ష్మణుడు సీతాదేవి మాత్రమే ఉంటారు. లక్ష్మణుడు సీతాదేవి ఉంటే, లక్ష్మణుడు ఉంటే రావణాసురుడు లక్ష్మణుడిపై గెలవలేడు. అందుకోసం అమ్మవారే లక్ష్మణుడిని కూడా పంపించేసింది తిట్టి. ఇక ఈ రావణాసురుడు ఒక మాయా సన్యాసి రూపంలో వచ్చి అమ్మవారికి మాయ మాటలు చెప్పి తర్వాత తన నిజస్వరూపంతో అతన్ని తీసుకెళ్తారు. ఇలా అమ్మవారు దారిలో వెళ్తూ ఉండగా అమ్మవారి నగలన్నీ ఈ కిష్కింద అనే ప్రదేశంలో వదిలేస్తారు. ఈ రావణాసురుడు ఆ పుష్పక విమానంలో అమ్మవారిని కూర్చోబెట్టి లంకలో వదిలేస్తాడు. అమ్మవారిని సంవత్సర కాలం శ్రీలంకలో పెట్టి బంధిస్తాడు. అనేక మంది ఆ రాక్షసీలు ఉంటారు. వాళ్ళందరూ అమ్మవారిని వేధిస్తూ ఉంటారు. ఒప్పుకో 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 అని. అమ్మవారు ఒప్పుకోవటం లేదు. ఇక ఈలోపు లక్ష్మణుడు రాముడు వస్తారు అమ్మవారి కోసం వెతకటం కోసం. వారికి ఎక్కడా దొరకదు. ఇక వాళ్ళు వెతుకుతూ 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 ఉంటే వారికి ఒక రాక్షసి చెప్తుంది, ఇలా వెళ్ళు, ఇక్కడ కిష్కింద అనే ప్రదేశం ఉంటుంది, వారు మీకు హెల్ప్ చేస్తారని. అక్కడ వాళ్ళు అక్కడి వరకు వెళ్తే అక్కడ వాళ్ళు ఇలా ధరించి ఉంటారు. ఏంటి? కోదండం. కోదండం అంటే బాణం, బాణాలు, అంబుజం అవన్నీ ధరించి ఉంటారు. వాటిని సుగ్రీవుడు చూసి భయపడుతూ ఉంటారు. మా అన్న, వాళ్ళ అన్న అంటే సుగ్రీవుడి వాళ్ళ అన్న పేరు వాలి. ఆయన ఏమైనా మమ్మల్ని చంపించటం కోసం ఎవరినైనా మనుషుల్ని పంపించారని భయపడుతూ ఉంటారు. పక్కనుండే హనుమంతుడు చూసి భయపడొద్దు, నేను వేరే రూపంలో వెళ్ళి వాళ్ళని కనుక్కొని వస్తానని చెప్పి హనుమంతుడు వేరే రూపంలో వచ్చి ఈ రామలక్ష్మణుల్ని కలుస్తారు. ఆ కలిసిన మొట్టమొదటి ప్రదేశమే ఇప్పుడు ఉండేటువంటి కిష్కింద అంటారు. అది ఇప్పటికీ హంపి అనే ప్రదేశంలో ఉంది. కర్ణాటక రాష్ట్రంలో హంపి అనే ప్లేస్ లో ఉంది. అక్కడి నుంచి వారిని ఎవరూ పంపించలేదు, వారు సీతాదేవిని వెతుక్కుంటూ వచ్చారని హనుమంతుడు తెలుసుకొని హనుమంతుడు ఈ సుగ్రీవుడికి శ్రీరామ లక్ష్మణుడికి పరిచయం, ఈ మైత్రి కల్పించారు. అంటే ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ సుగ్రీవుణ్ణి ఇబ్బంది పెడుతున్న సమస్యను తొలగించడం ఏంటంటే, సుగ్రీవుణ్ణి ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది. సుగ్రీవుడి వాళ్ళ అన్న వీరి భార్యని, ఎవరు సుగ్రీవుడి భార్యను కూడా తీసేసుకొని తనని బయటికి పంపించేశాడు. దాంతో అతడు చాలా ఇబ్బంది పెడుతున్నారు. అందుకు ఆ వాలి అనే వ్యక్తిని సంహరిస్తే నేను సుఖంగా ఉంటాను అని సుగ్రీవుడు చెప్పగానే శ్రీరాముడు వాలిని సంహరించడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. దిగ్విజయంగా వాలిని సంహరించాడు. వాలిని సంహరించాక 1-2 నెలల తర్వాత అనేక వానరులందరినీ పిలిపించి, కొన్ని కోట్ల మంది వానరులు ఉంటారు, ఆ వానరులందరినీ పిలిపించి సీతాదేవిని వెతికించటం కోసం సుగ్రీవుడు విధమైన ప్లాన్ ఏర్పాటు చేశాడు. సుగ్రీవుడు జియోగ్రాఫికల్ గా భూమండలంలో ఎలా వెళ్ళాలని చెప్పి ప్రతిదీ చెప్పాడు. అందుకే అప్పటి సుగ్రీవుడు చెప్తున్నటువంటి జియోగ్రాఫికల్ ఆయన చెప్తున్న ప్రతిదీ మనం పరిశీలన చేస్తే అప్పట్లోనే అప్పట్లోనే ఆయన అమెరికా గురించి చెప్పాడు, అప్పట్లో ఆయన యూరోప్ గురించి చెప్పారు, అప్పట్లోనే ఆయన అంటార్కిటికా గురించి చెప్పారు. అలా ప్రతి ఖండము ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ ఆ వానరులకు చెప్పారు. ఆ వానరులు అంతా ఈ భూమండలం అంతా వెతికి సీతాదేవి కనపడలేదని చెప్పారు. ఈ దక్షిణ ధ్రువానికి దక్షిణ వైపుకు వెళ్ళినటువంటి హనుమంతుడు వారి ప్రాంతం కాస్త లేట్ అయినా రాలేదు. అందరికీ 1 నెల రోజులు గడువు ఇచ్చారు. 1 నెల రోజుల్లో మిగతా 3 బృందాలు వచ్చాయి, కానీ వీళ్ళ బృందం రాలేదు. అప్పుడు వీళ్ళు చాలా లేట్ అయినప్పటికీ వీళ్ళు ఎంతో కష్టపడి హనుమంతుడు 100 యోజనాలు, 1 యోజనం ఈజ్ ఈక్వల్ టు 11 మైల్స్. 1 మైల్ ఎంత అండి? 1 మైల్ 1 మైల్ 2 మైల్స్ అంటారు కదా, 4.26 4 ఎంతో అలా కిలోమీటర్స్ అంటారు. 1 యోజనం అంటే 11 మైళ్ళు అని అర్థం. అలా 100 యోజనాలు హనుమంతుడు గాలిలో ఎగిరి లంకకు చేరి, ఆ లంకలో ఆ గాలిలో ఎగురుతున్నప్పుడు కూడా ఆ సముద్రం పైన అనేక ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఆ మైనాకుడు అనే పర్వతం ఆతిథ్యం ఇస్తా అన్న అక్కడ ఇబ్బంది వచ్చిన ఒక రాక్షసిని సంహరించి, ఆ తర్వాత ఆ లంకా పట్టణం దగ్గర ఉండేటువంటి రాక్షసిని సంహరించి, ఆ తర్వాత లోపలికి చిన్న ఒక కోతి పిల్లల ప్రవేశించి హనుమంతుడు అనేకంగా ఆ లంకా పట్టణం అంతా గాలించి చివరికి అమ్మవారిని అశోకవనంలో కనుక్కుంటాడు. అశోకవనంలో అక్కడ ఆ చెట్టు కింద అమ్మవారిని, అంటే సీతాదేవిని ఈ రాక్షసులు వీరు చాలా చిత్రహింసలు పెడుతూ అక్కడే ఇబ్బంది పెడుతూ ఉంటే
ఆ హనుమంతుడు పక్కనే కోతిగా ఉండి అక్కడి నుంచి చూస్తూ ఉన్నారు, జరిగేదంతా వింటూ ఉన్నారు. ఈ రాక్షసులు వెళ్ళిపోయారు. వెంటనే మళ్ళీ రావణాసురుడు వచ్చారు అమ్మవారిని ఇబ్బంది పెట్టడానికి. అప్పటికే 13 సంవత్సరాల 11 నెలలు అయిపోయాయి. ఇంకా 2 నెలలే గ్యాప్ ఉంది. ఈ 2 నెలల్లో నువ్వు ఖచ్చితంగా ఒప్పుకోవాలి అని సీతాదేవిని రావణాసురుడు వేధిస్తూ ఉన్నాడు. అతడి ప్రతిరోజు దినచర్య వెంటనే లేచిన వెంటనే సీతాదేవి దగ్గరికి రావటం, ఒప్పుకో అని వేధించటం. ఈ పక్కన ఉండేటువంటి రాక్షసులు నువ్వు ఒప్పుకోకపోతే నిన్ను చంపేసి తింటాం, వండుకుంటాం అని చెప్పి రకరకాలుగా వేధిస్తూ ఉంటారు. అమ్మవారు అవేవీ పట్టించుకోకుండా నేను ఒప్పుకోను, వాళ్ళందరినీ రావణాసురుడిని గడ్డి పరకతో అమ్మవారు పోలుస్తూ ఉంటుంది. ఇక వీళ్ళు వెళ్ళిపోయాక హనుమంతుడు అమ్మవారి దగ్గరికి వచ్చి అక్కడ అయోధ్యలో ఏ భాషలో అయితే, ఏ స్లాంగ్ లో అయితే మాట్లాడతారో అదే స్లాంగ్ లో హనుమంతుడు అమ్మవారితో మాట్లాడటం ప్రారంభించాక అమ్మవారికి అంగుళీకం ఇచ్చి మాట్లాడి అంగుళీకం ఇవ్వటం, రాముడిచ్చిన ఉంగరం ఇవ్వటం. ఇక తను ఎలాగూ యుద్ధం చేసి అమ్మవారిని తీసుకెళ్ళాలి కదా, నేను ఎలాగూ వెళ్లే లోపు చాలా మంది సంహరించి వెళ్తానని చెప్పి హనుమంతుడు ఆ లంకా పట్టణంలో ఉండేటువంటి ఆ రాక్షసుల్ని వాళ్ళందరినీ సంహరించాడు. ఇక రావణాసురుడి కొడుకుని కూడా సంహరించాడు. అనేక మంది, కొన్ని లక్షల మంది రాక్షసుల్ని హనుమంతుడు సంహరించి అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని తిరిగి శ్రీరాముడున్న ప్రదేశానికి వెళ్ళి చెప్పాడు, అమ్మవారు లంకలో కనపడ్డారు అని చెప్పగానే శ్రీరాముడు అతడిపై దండెత్తి రావటానికి వారి సైన్యం అంటే అయోధ్యలో ఉండే సైన్యంతో సంబంధం లేదు, కేవలం ఈ వానరులు వీళ్ళతో వరకు మాత్రమే వెళ్ళి సముద్రం దగ్గర నుంచి సముద్రంలో రాళ్లు వేస్తే ఆ రాళ్లపైన నడుస్తూ లంకకు ప్రవేశించి ఈ లంకలో రావణాసురుడితో ఘోరమైన యుద్ధం చేశాడు రాముడు. ఆ యుద్ధంలో ఒక మనిషి మాత్రమే సంహరించాలి అంటే రావణాసురుడికి ఉన్నటువంటి వరం ఏంటంటే, ఆయన గొప్ప తపస్సు చేశాక నన్ను యక్షులు కానీ గంధర్వులు కానీ దేవతల చేత కానీ నేను చనిపోకూడదని చెప్పి రావణాసురుడు బ్రహ్మ దగ్గర నుంచి వరం పొందుతాడు. రావణాసురుడికి ఉన్న అత్యంత చులకన భావం మనుషులపైన, వీళ్ళు నన్ను చంపలేరు అని. అందుకు భగవంతుడు మనుషుడిగా అవతరించి రావణాసురుడిని సంహరించటం జరిగింది. ఇది రామాయణం. అంటే రామాయణం అందరు చెప్తుంటారు కదా, చదువుతారు అది. అంటే రామాయణం ఇది అసలు కొంతమంది అంటే నమ్మరు దీన్ని, అసలు ఇది ఉందా అని కొంతమంది క్వశ్చన్ వేస్తుంటారు. రామాయణం అనేది మానవుడే రాశాడు అంటే వాల్మీకి గారు అది రాశారు కానీ రామాయణం జరగలేదని కొంతమంది. వాల్మీకి మానవుడు కాదండి, వాల్మీకి ఎప్పటికీ మానవుడు కాదు, వాల్మీకి మహర్షి. ఇప్పటిదాకా మీరు అన్నారు వీసా శ్రీలంక వేరే అసలు శ్రీలంక వేరే అన్నారు, ఏంటి దాని డిఫరెన్స్? ఇప్పుడు వీసా శ్రీలంక అంటే మీరు నేను వెళ్ళి ఒక ఈటీఏ వీసా అప్లై చేసుకొని వెళ్ళిపోవచ్చు, చూసేయచ్చు, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు, ఫ్లైట్ టికెట్స్ ఉంటాయి. కానీ నిజమైన శ్రీలంకకు రాజు ఇప్పటికీ విభీషణుడు. విభీషణుడు ఎవరు అంటే రావణాసురుడి తమ్ముడే విభీషణుడు. ఆయన ఈ కల్పాంతం వరకు ఆయన రాజుగానే ఉంటాడు. ఆ లంక ఇప్పటికీ మనకు కనపడదు. ఇప్పుడు మీరు రామేశ్వరం అంటే తమిళనాడు, రామేశ్వరం నుంచి శ్రీలంక ఎంత దూరం? జస్ట్ ఒక 23 కిలోమీటర్స్. కానీ ఇప్పుడు మీరు ఒకవేళ హైదరాబాద్ నుంచి శ్రీలంకకు ఫ్లైట్ లో వెళ్ళిన గంటన్నరలో వెళ్ళిపోతారు. కానీ నేను ఇప్పటిదాకా మీకు చెప్పాను, హనుమంతుడు 100 యోజనాలు ఎగిరారు. అందుకే 1 యోజనం = 11 మైల్స్ అనేటువంటి వివరణ కూడా ఇప్పటిదాకా ఇచ్చారు. 100 యోజనాలు, 1 యోజనం 11 మైల్స్ అంటే ఇక్కడ 23 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నదానికి 100 యోజనాల దూరం ఉన్నదానికి దాన్ని లంక ఎంత దూరం అని చెప్తాం? అర్థమైందండి? ఇదనేది భౌతికంగా అందరూ వెళ్ళదగిన లంక. ఆ లంకకు ఎవరూ వెళ్ళలేరు. ఆ లంక ఎక్కడ ఉంది? ఆ లంక అక్కడే ఉంటుంది. అక్కడే అంటే అక్కడ ఆ ప్రదేశంలో ఉండదు. అది ఎక్కడుంది అంటే కరెక్ట్ గా లెక్క చెప్పాను కదా, సముద్రం దగ్గర నుంచి 100 యోజనాలు. 1 యోజనం = 11 మైల్స్. అంటే 1100. అంటే ఇన్ని రోజులు మేము ఏమంటారు అదే లంక అనుకుంటున్నాం, వెళ్ళేది అదే అనుకుంటున్నాం. కాదండి, కాదు. అక్కడ ఈ లంకలో కూడా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ లంకలో రావణాసురుడు తపస్సు చేసిన ప్రదేశం ఉంది. ట్రింకోమలి అనే ఒక ప్రదేశం, అక్కడ ఒక శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠం శాంకరీదేవి శక్తిపీఠం అని అక్కడ ఉంది. అక్కడ 6000 సంవత్సరాల క్రిందట అగస్త్య మహర్షి ఒక శివలింగాన్ని ప్రతిష్ఠింపచేశారు. అంతకంటే ముందే అక్కడ రావణాసురుడు తపస్సు చేశాడు. తపస్సు చేస్తే శివుడు కనపడలేదనే క్రోధంతో తన ఖడ్గాన్ని తీసుకొని ఆ పర్వతాన్ని నరికేస్తాడు. ఆ నరికేసిన ఛాయలు కూడా ఇప్పటికీ మనకు కనపడతాయి. ఆ పర్వతాన్ని కట్ చేసిన, ఖండించిన
దాని ఆ ఖండించినప్పుడు కింద నీటిలు ఊటలు కట్టిన ప్రదేశం కూడా ఇప్పటికీ మనకు కనపడతాయి. ఓకే. సో రావణాసురుడు ఇక్కడికి వచ్చాడు, కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే లంక ఏదైతే ఉందో అది ఇంకా ఎగ్జిస్టెన్స్ లోనే ఉంది. దానికి రాజు విభీషణుడు, ఆ లంక వేరు, ఇప్పుడున్న మనం వెళ్తున్న లంక వేరు. వేరు అసలే. అంతే, ఇన్ని రోజులు చాలా మంది అదే అనుకుంటుంటారు. ఏమీ లేదండి. లేదు, డిఫరెన్స్. రామాయణంలో శ్రీరాముడు క్లియర్ గానే చెప్పాడు. శ్రీరాముడు విభీషణుడికి వరం ఇస్తాడు, కల్పాంతం వరకు ఉంటామని. మరి ఈ లంకకు రాజు ఇప్పుడు వచ్చినటువంటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం అయిన దినసాయి అనేటువంటి ప్రభుత్వం, ఆ లంకకు ఎప్పటికీ రాజు విభీషణుడు. ఓకే. సంజీవిని అనేది ఉంటది కదా, అవును. సంజీవిని పర్వతం. సంజీవిని పర్వతం త్రికూట పర్వతం అంటారు. త్రికూట పర్వతంలో దగ్గర సంజీవిని పర్వతం అన్న ప్రదేశం కూడా ఇప్పటికీ ఉంది. మనకు సామాన్యులు వెళ్ళొచ్చు అక్కడికి, వెళ్ళొచ్చు. కానీ అంత ఇప్పుడు ఆయుర్వేదం గురించి తెలిసిన వాళ్ళు ఎవరున్నారండి? పరిపూర్ణంగా ఆయుర్వేద అవగాహన తెలిసిన వారు ఎవరున్నారు? అందుకోసం ఆయుర్వేదం తెలిసిన వాళ్ళు వెళ్తే అంత సంజీవిని వరకు కూడా అవసరం లేదు. నిజమైన సంజీవిని మూలం ఉన్న ఉత్తరప్రదేశ్ లో లేదా ఉత్తరాఖండ్ లో ఆ సంజీవిని పర్వత మూలాలు ఇప్పటికీ మనకు ఉత్తరాఖండ్ లో కనపడతాయి. ఆ ప్రదేశానికి వెళ్ళినా ఆ మొక్కలు ఏంటనేది తెలుసుకోవచ్చు మనం. ఓకే. మనకు అంత అవగాహన ఉంటే. అచ్చా. ఓకే.